Hi everyone, welcome to my channel. So one more episode on market updates and market weekend wrap up or నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటి గురించి కూడా ఈ వీడియో చేస్తున్నాము. సో మార్కెట్స్ అయితే ఫ్రైడే రోజు అయితే చాలా ఎక్సెప్షనల్గా సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అబవ్ క్లోజ్ అయిందండి. 82,480 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ 25,000 అబవ్ ఆల్మోస్ట్ 25,112 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. 319 పాయింట్స్ ఒక్క ఫ్రైడే రోజే మనకి పెరిగిందండి. సో వాట్ మేడ్ సడన్లీ అంటే ఇంత ఇజ్రాయెల్ ఇరాన్ ఇంటెన్సివ్ వార్ సిచ్యువేషన్స్లో ఉన్న మార్కెట్స్ సర్ప్రైజింగ్లీ ఫ్రైడే రోజు అంటే లాస్ట్ 4-5 డేస్ కొంచెం మార్కెట్ స్టక్ అయినా బట్ ఫ్రైడే రోజు అయితే మాత్రం బాగా మనకి మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యండి. సో దీనికి కారణం మనకి 4 స్టాక్స్ అని మనం పర్టికులర్గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, భారతీ ఎయిర్టెల్. సో ఈ స్టాక్స్ మనకి ఈ లీడ్ అంటే ఈ మార్కెట్లో ఈ విధంగా పాజిటివ్ రావడానికి అయితే బాగా సపోర్ట్ చేశాయని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఎక్కడ మార్కెట్స్ ఇంకా స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ది రీజన్ న్యూస్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో యూఎస్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండబోతుంది. సో యూఎస్ ఇన్వాల్వ్ అవుతుందా. సో వాళ్ళైతే ఒక 1-2 వీక్స్ హోల్డ్ చేస్తాము. సో 1-2 వీక్స్ తర్వాత వాళ్ళ డెసిషన్ అనేది చెప్తాము. సో యూఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా అనేది అంటున్నారు. సో అంతవరకు మార్కెట్స్ అయితే కొంచెం బ్రీదింగ్ లానే అనిపిస్తుందండి. సో అంటిల్ అదర్వైజ్ యూఎస్ ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు మార్కెట్స్ కొంచెం మనకి అంత అంటే అంత బ్యాడ్ న్యూస్ అయితే కాదు అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో లెట్స్ హోప్ నెక్స్ట్ వీక్ ఏ విధంగా మనకి ఇది టర్న్అవుట్ అవుతుంది ఈ వార్ అనేది మనకి దాన్ని బట్టి మార్కెట్స్ డిపెండ్ అయి ఉంటాయండి. సో నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకున్నట్లయితే రూపీ అనేది కొంచెం డిప్రిషియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 86,000-87,000 మధ్య ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ నెగిటివ్. యాజ్ వెల్ యాజ్ మన క్రూడ్ ఆయిల్ కూడా ఈ వార్ ఇంపాక్ట్ వల్ల ఇరాన్లో ఉండే చాలా రిఫైన్ అంటే మనకి పెట్రోల్కి సంబంధించిన ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఏవైతే సప్లైస్ ఉన్నాయో అవి డిస్ట్రప్ట్ అవుతాయి అనేది దీంతో మనకి ఆల్మోస్ట్ $77 పెరిగిందండి, విచ్ ఈస్ ఆల్సో వెరీ నెగిటివ్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, అన్ని కంట్రీస్ కూడా దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. గ్యాస్, ఆయిల్ అన్నీ కూడా కాస్ట్లీ అయితే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ రేట్స్ని కూడా అన్చేంజ్డ్ పెట్టారండి. సో దట్ ఈస్ వన్ మోర్ మూవ్ వీ హ్యావ్ సీన్ యూఎస్ మార్కెట్స్లో. ఫెడ్ రేట్స్ అన్చేంజ్డ్గా మనకి పెట్టిందంటే 4.25% నుంచి 4.5% వరకే. అంటే ఒక 4 కంటిన్యూస్లీ ఒక 4 టైమ్స్ మార్కెట్స్ ఈ రేట్ని అయితే అన్చేంజ్డ్గా ఫెడ్ అయితే పెట్టింది. బట్ ద ట్రంప్ ఈజ్ పుషింగ్ ద పవెల్ టు కీప్ ద ఇంట్రెస్ట్ రేట్స్ లోయర్, అంటే కొంచెం తగ్గించాలి అని ఆయన ప్రెజర్ ఉంది. సో మేబీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఆర్ ఫ్యూ మంత్స్ తర్వాత మనం ఏమైనా చేంజ్ అనేది రేట్ కట్ అనేది చూడొచ్చు. రైట్ నౌ అయితే అన్ని కంట్రీస్ కూడా కొంచెం రేట్స్ని అయితే యాజ్ ఇట్ ఈస్గానే పెట్టడానికి ఇష్టపడుతున్నాయండి. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇష్యూస్ వల్ల సో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందని. సో వాట్ అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో వన్ మోర్ బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఎన్బిఎఫ్సి అయితే మనకి ఐపీఓకి రాబోతుందండి. దాదాపుగా 12,500 crores ఇష్యూ సైజ్తో రాబోతుంది. సో ప్రైస్ అయితే 700 నుంచి 740 దగ్గరకు పెట్టారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 15,000. ఇట్స్ గుడ్ అండి టు క్యాన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ ఎన్బిఎఫ్సి. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి, ఎందుకంటే ఆర్బీఐ కొంచెం లెండింగ్ నార్మ్స్ ఈ బ్యాంక్స్కి కానీ లేకపోతే ఎన్బిఎఫ్సిస్ కానీ కొంచెం రిలాక్స్గా నార్మ్స్ అనేవి చేశారు. సో దోస్ ఆర్ ఆల్ పాజిటివ్ న్యూస్ ఫర్ రియాలిటీ కంపెనీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్, బ్యాంక్స్కి కొంచెం ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే ఈ రేట్స్ అన్చేంజ్డ్ కానీ రేట్స్ కానీ తగ్గిస్తే ఐటీ కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో లైమ్ లైట్ అయితే అంతా కూడా డిఫెన్స్ సెక్టార్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా చాలా అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఒక్క రోజుకే వాళ్ళు ఆల్మోస్ట్ 1,700 crores స్పెండ్ చేస్తున్నారు అంటే వార్ మీద మీరు అర్థం చేసుకోవచ్చండి ఎంత మనీ అనేది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దీస్ వార్స్ అండ్ ద వార్ ఎక్విప్మెంట్ వీటి కోసం ఖర్చు పెడుతున్నారు. సో ఈ వార్కి అంటే ఈ పర్టికులర్ డిఫెన్స్కి సంబంధించిన
బీఈఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ ఇలాంటి స్టాక్స్ అయితే చాలా లైమ్‌లైట్‌లో ఉన్నాయి. మీరు కావాలంటే ఏదైనా మీకు ఆపర్చునిటీ వస్తే మీరు బై చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యూ స్టాక్స్ వాట్ వి ఆర్ రికమెండింగ్ లైక్ డిఫెన్స్ స్టాక్స్, ఐటీ స్టాక్స్, ఎన్బీఎఫ్సీస్, రియాలిటీ స్టాక్స్, ఇలాంటివన్నీ కూడా మీరు కావాలి అంటే మార్కెట్‌లో కొంచెం ఫండమెంటల్స్ చూసుకొని ఏమైనా మార్కెట్స్ క్రాష్ అయితే ఈ టైంలో ఇవైతే పికప్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ ఆల్ ద అప్డేట్స్ ఫర్ దిస్ వీక్. సో నెక్స్ట్ వీక్ అయితే మనకి మార్కెట్స్ ద రేంజ్ మనం చూసుకున్నట్లయితే 24,400 అండ్ 24,500 అయితే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుందండి. సో ఇంత వార్లో కూడా ఎఫ్ఐఐస్ కూడా సెల్లర్స్గా టర్న్అవుట్ అయితే ఓన్లీ డిఐఐస్ అండ్ రీటైలర్సే మన మార్కెట్ని ఎస్ఐపీస్ ద్వారా 26,700 వరకు ఆల్మోస్ట్ ఎస్ఐపీస్ ద్వారా 26,700 crores పర్ మంత్ పంప్ చేస్తున్నారండి. సో దానివల్ల మన మార్కెట్స్ చాలా చాలా రెసిలియంట్గా స్ట్రాంగ్గా ఎలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినా సరే అక్కడ హోల్డ్ చేసి ఉండగలుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ రీటైల్ పార్టిసిపేషన్. సో ఇన్వెస్టర్స్ అయితే చాలా స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో దానివల్ల మన మార్కెట్స్ ఇదే రేంజ్లో అంటే 24,500 అండ్ 25,200 రేంజ్లో అయితే మనం నెక్స్ట్ వీక్ చూడొచ్చండి. అలానే మనకి ఎన్ఎస్సి బిఎస్సి నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్పైరీ డేట్స్ని అంటే F&O ఎక్స్పైరీ డేట్స్ని అయితే వాళ్ళు థర్స్డేగా వాళ్ళు అంటే ట్యూస్డేగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అలానే బిఎస్సి ఎక్స్పైరీ డేట్ని థర్స్డేగా డిసైడ్ చేసుకున్నారండి. సో దీని ఇంప్లిమెంటేషన్ మనకి సెప్టెంబర్ 1 నుంచి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ఈ నెక్స్ట్ వీక్ ఈ ఐడియాస్ అయితే స్టాక్ మార్కెట్స్ కానీ లేకపోతే F&O కానీ మీరు చేయాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.